విశాఖపట్నంలోని ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో ఈ రోజు శుక్రవారం నుంచి భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. తొలి టెస్టులో 28 పరుగుల తేడాతో ఓడిన భారత జట్టు ఈ మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్ లో పుంజుకోవాలని ప్రయత్నిస్తుంది. దీంతో టాస్ గెలిచిన భారత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. రజత్ పాటీదార్ భారత్ తరపున అరంగేట్రం చేశాడు. రెండో టెస్టు ప్లేయింగ్ 11 లో టీమిండియా 3 మార్పులు చేసింది. కేఎల్ రాహుల్ స్థానంలో రజత్ పాటీదార్, రవీంద్ర జడేజా స్థానంలో కుల్దీప్ యాదవ్, అలాగే సిరాజ్ స్థానంలో ముఖేష్ కుమార్ లకు అవకాశం కల్పించారు. ఇక ఇంగ్లాండ్ జట్టు కూడా 2 మార్పులు చేసింది. ఇది ఇలా ఉంటే టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. కెప్టెన్ కమ్ ఓపెనర్ రోహిత్ శర్మ కేవలం 17 పరుగులకే పెవిలియన్ చేరాడు. 35 బంతులు ఎదుర్కొని ఒక 4 తో 48.57 స్ట్రైక్ రేట్ తో పేలవ ప్రదర్శనతో మరోసారి నిరాశపరిచాడు. దీంతో మొదటి వికెట్ కు 40 పరుగులు జోడించాక ఆ తర్వాత యశస్వి జైస్వాల్ తో కలిసి శుభమన్ గిల్ మంచి రన్ రేట్ తో స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లే క్రమంలో శుభమన్ గిల్ కూడా కీలక సమయంలో అవుట్ అయ్యాడు. తన వ్యక్తిగత 34 పరుగుల వద్ద జేమ్స్ అండర్సన్ బౌలింగ్ లో కీపర్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మొత్తంగా 89 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది భారత్. అయితే లంచ్ విరామ సమయానికి 2 వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసిన భారత్ యశస్వి జైస్వాల్ 92 బంతుల్లో 6 4లు 1 6 తో 51 పరుగుల హాఫ్ సెంచరీతో నాట్అవుట్ గా నిలిచాడు. ఇక శ్రేయస్ అయ్యర్ 4 పరుగులతో క్రీజులో ఉన్నాడు.